టెక్స్ట్ ఆదివారం సెలవు గురించి నారాయణ్ మేఘాజీ లోఖండేను భారతదేశంలో ఆదివారం సెలవు ప్రవేశపెట్టడంలో ప్రధాన పాత్రధారిగా గుర్తిస్తారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో భారతీయ కార్మికులు వారంలో 7 రోజులు నిరంతరం పని చేసేవారు. నారాయణ్ మేఘాజీ కార్మికుల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. ఆయన యొక్క నిరంతర ప్రయత్నాల వల్ల 1889లో ఆదివారం కార్మికుల విశ్రాంతి కోసం సెలవుదినంగా ప్రకటించారు. రెండో శనివారం సెలవు గురించి రెండో శనివారంలో సెలవు విధానం బ్రిటిష్ కాలం నుండి ప్రారంభమైంది. ఈ సెలవు సాంకేతికంగా ఓ వ్యక్తిగత కారణంతో ప్రారంభమైందని చెబుతారు. బ్రిటిష్ పాలనలో పనిచేసే ఓ అధికారి తన సహాయకుడి స్వగ్రామ సందర్శన కోసం ప్రతి నెల రెండో శనివారం సెలవు ఇచ్చాడు. ఈ విధానం ఆ తరువాత వ్యవస్థీకృతమై, అనేక ప్రభుత్వ, బ్యాంకింగ్ రంగాలు ఈ విధానాన్ని అనుసరించాయి. స్వాతంత్ర్యం అనంతరం కూడా భారత ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇది కార్యాలయాల్లో శ్రమ విభజన, సమతుల్యత కోసం అనుకూలంగా ఉంటుంది.